హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో బాయిల్డ్ ఎగ్గులతో ఆమ్లెట్ ఎలా చేసుకుందామో చూద్దాం. మనం ఎగ్ అనగానే నార్మల్గా చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు మనం ఎగ్గుతో డిఫరెంట్గా ఇలా బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ని ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ ఆమ్లెట్ మనకు ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలండి. మనం ఎన్ని ఎగ్స్ చేయాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని ఈ విధంగా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకోవాలండి. ఈ విధంగా బౌల్లోకి 2 ఎగ్స్ వేసుకొని వీటిలోకి కావాల్సిన కొన్ని మసాలాలు వేసుకుందాం. మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని మనం ఎల్లో వైట్ కలిసేలాగా విస్కర్తో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకు ఎల్లో వైట్ చక్కగా కలిసిపోతుంది. మనం ఆమ్లెట్ వేసినప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. వేసుకొని వీటిలోకి సన్నగా కట్ చేసిన ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ని కూడా వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు ఆనియన్ తినేటప్పుడు నోటికి తగలకుండా బాగుంటుందండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 స్పూన్ వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిలోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఒక ఎగ్గుని మాత్రమే వేసుకోవాలండి. ఇలా ఎగ్గు ప్యాన్ మధ్యలో ఉండేలాగా పెట్టేసుకొని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న ఎగ్గుని మొత్తం వేసేసుకోవాలి. ఎగ్గుని వేసి మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హైలో పెట్టామంటే కింద మాడిపోతుంది, పైన సరిగ్గా కుక్ అవ్వదు. మనం ఇలా ఎగ్గుని వేసేసి కొన్ని ఆనియన్స్ని, అలాగే కొన్ని పచ్చిమిర్చిని, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మనం ఈ ఎగ్గుని లో ఫ్లేమ్లో ఒక 3 to 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. అలాగే మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నానండి. వీటన్నిటిని వేసేసుకొని మూతతో కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేయడం వలన మనకు ఈజీగా కుక్ అయిపోతుందండి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. హైలో పెట్టామంటే మనకు అడుగు మాడిపోతుంది, లోపల ఎగ్ అలాగే ఉండిపోతుందండి. చూసారు కదా, ఇలా ఈ విధంగా కుక్ అయిన తర్వాత మెల్లగా రివర్స్లో వేసేసుకొని రివర్స్లో కూడా ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. ఎగ్గుని ఈ విధంగా రివర్స్లో వేసేసుకొని కొంచెం కొత్తిమీర, అలాగే ఆనియన్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ ప్లేట్లోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లోకి తీసుకొని మనం ఈ ఎగ్గుని మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని కొత్తిమీర ఆనియన్తో గార్నిష్ చేసుకోవాలండి. మనం ఎగ్గుని మధ్యలో పెట్టాం కదా, ఈ విధంగా ఎగ్గుకి మధ్యలో కట్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.